నెల్లూరు జిల్లాలోని సోంశల జలాశయం పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. కార్తీక మాసం కావడంతో ముందుగా జలాశయం పక్కన స్వయంభుగా వెలిసి ఉన్న సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జలాశయాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటకులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని స్వీకరిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకొని వర్షం రావడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోంశల జలాశయం నీటి వివరాలు చూసినట్లయితే జలాశయం ఎగువ ప్రాంతాల నుంచి 7,349 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయంలో 69.922 టీఎంసీల నీటి మట్టం నమోదైంది. పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 550 క్యూసెక్కులు, కావలి కాలువకు 50 క్యూసెక్కులు, కండలేరుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరుగుతుంది.